మనం ఏం చేద్దాం చెప్పు? ఇంకా ఎన్ని సంవత్సరాలని ఇలానే ఊరుకుంటుంటారు? ఈ సంవత్సరం ఏదో ఒకటి తేల్చేద్దాం. సంవత్సరం అదే కదా జరిగేది. ఏదో ఒకటి చెప్పి ఎవరికి వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు. కోర్టు కేసు అని 10 ఏళ్ళకు పైగా వాయిదాలు జరుగుతున్నాయి. అందరూ కలిసికట్టుగా ఉండమని కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. ఆయనతో ఎవరు మాట్లాడతారు? ఇలా చూడండి, అందరినీ పిలిపించండి. ఈ సంవత్సరం ఏదో ఒకటి తేల్చేద్దాం. జల్లికట్టుని పేరు చెప్పగానే కొట్లాటలు సాధ్యమైపోయినాయి. ఈసారి జరపాలని అంటున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో. మన ఊర్లో హత్య జరిగి చాలా ఏళ్ళు అవుతుంది కదా. ఈ సంవత్సరం హత్య కన్ఫర్మ్ గా జరుగుతుందిరా. అవునరా, జరుగుతుందంటావా? చూద్దాం. మామా, అయితే ఈసారి కూడా నీకు పెళ్లి జరగదంటావా? ఏం మాట్లాడుతున్నారా? జల్లికట్టులో ఎద్దికాలు పట్టిన తర్వాతే పెళ్లి చేసుకుంటానంటున్నాడు మామ. చూడు, చుట్టుపక్కల గ్రామాల్లో ఎద్దును పట్టుకునే దాంట్లో వీడే తోపు. మేడారం మూర్తిగాడికి ఎద్దుల్లో ఉన్న అన్ని రకాల పేర్లు తెలుసు. తెలిసేం ప్రయోజనం రా? మనూరులో ఎద్దుల పోటీ జరగట్లేదని ఫీల్ అవుతుంటే వీడు బాగా ఫీల్ అవుతున్నాడు. వాడు గనక ఫీల్ అయితే వీడికి దబిడే. ఈ సంవత్సరం నీకుందిరా రే. వీళ్ళకి రూల్స్ గురించి తెలియక మాట్లాడుతున్నారా. ఇన్ని సంవత్సరాలుగా మన ఊరిలో జల్లికట్టు జరగలేదు. ఈ సంవత్సరం జరగలేదనుకో, ఆ తర్వాత గవర్నమెంట్ లిస్ట్ లో మన ఊరి పేరు లేకుండా చేస్తారు. ఈ సంవత్సరం జల్లికట్టు జరిపించడం అనేది మన ఊరికి గొప్ప పేరు తేవడం లాంటిది. వాళ్ళు దేనికి ఒప్పుకోరు మామా. మాట్లాడితే ఏదో వంకలు పెడుతూనే ఉంటారు. ఎవరెన్ని అన్నా సరే ఈసారి జల్లికట్టు మాత్రం మనమే నిర్వహిస్తున్నాం. అదంతా ఓకే తమ్ముడు. జల్లికట్టు గురించి నీకేం తెలుసు? లేక ఎద్దుల గురించి ఏమైనా తెలుసా నీకో? ఎద్దుల్లో సొంగరి, వడకరి, పళంబలి, ఆనంబాది, ఉంబళచ్చేరి, ఇరుసలి, ఇలాగే ఎద్దుల్లో రకాలు ఆంధ్రాలో మొత్తం 18 రకాలున్నాయి. నలుపు, తెలుపు, కారి, కారాచు, శవళి, సంచార, పులిమరని రంగులున్నాయి. ఇంకా కందె విలన్స్, బాల్సెత్తి, ఎరుంపురం, ఇరంగుపురం, రాసాపు అని ఎన్నో రకాలున్నాయి. ఇందులో ఏ రకం బండికి సరిపోతుందో, ఏ రకం పోటీకి సరిపోతుందో నాకు కూడా తెలుసు. ఎద్దుల్లో ఎన్ని రకాలు ఉన్నాయా? ఏదో ఆనియన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ లాగా చెప్తూనే ఉన్నాడు. మనకు తెలియకుండా ఇన్ని ఉన్నాయా? రే, వీడు మలేషియాలో ఇది ఇంజనీర్ అన్నాడు. పశువులు మేపే వాళ్ళ మాట్లాడుతున్నాడు. ఇన్ని ఎద్దులు ఉన్నాయా? మనకు తెలిసినవి 2 ఒకటి ఎద్దు, 2 దున్నపోతు. ఎద్దా? గొర్రెపోతా. దున్నపోతు. దయచేసి ఇలా జోకులు వేయకురా. సీరియస్ గా ఉంది వ్యవహారం. ఎక్కడికి వెళ్తున్నావురా? నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకురా? మీరు చేసిన పనికి నాకు గురి పెట్టారు. జస్ట్ మిస్సు. చచ్చేవాడిని. ఏంట్రా చూస్తున్నారు? మా నాన్న దేనికోసం అయితే కష్టపడారో ఆ సమస్య ఇంకా అలాగే ఉందిరా. ఆయన పోయిన తర్వాత అయినా ఊరు ఐకమత్యంగా ఉందంటే అది కూడా లేదు. చివరి దాకా మా నాన్న చావుకి అర్థమే లేకుండా పోయిందిరా. ఈ మునిస్వామి గురుమూర్తి ఉన్నంత వరకు మన వల్ల ఊరిని ఐకమత్యంగా ఉంచడం కుదరదు మావా. జల్లికట్టు జరగాలంటే కలెక్టర్ కదరా పర్మిషన్ ఇవ్వాలి. మధ్యలో వీళ్ళెవరు? పర్మిషన్ అడుగుదాం, మనమే జరుపుదాం. అది కాదు మావా. 2 పేర్లే కదరా అడ్డు, 2 ఊర్లు కాదు కదా. మన ఊర్లో జల్లికట్టు ఆగిపోయి చాలా ఏళ్ళయింది. కోర్టేమో దీన్ని ఆపేసింది. అయినా ఎవరి ఆధ్వర్యంలో జరిపించాలని చర్చించుకోవడం కోసం మీ అందరినీ పిలిచాం. ఎలాగైనా ఈ సంవత్సరం జల్లికట్టు నిర్వహించాలని మన ప్రెసిడెంట్ పరశురామన్న నిర్ణయం తీసుకున్నాడు. ఆపోయా, సంవత్సరం ఊరిని గుంపు చేసి గొప్పలు చెప్పుకుని చాలే. ఏంటయ్యా పెద్ద మనిషి అన్న మర్యాద లేకుండా అలా మాట్లాడతావు? ఎవరు పెద్ద మనిషి? వెనక నలుగురిని తోకల్లా వెంటేసుకుని వస్తే ఈయన పెద్ద మనిషా? అలా అనుకుంటే నా వెనకాల కూడా చాలా మంది నిలబడ్డారు. నేను కూడా పెద్ద మనిషినే మరి. పంచకట్టుతో కాళ్ళు చేతులు ఊపుకుంటూ వస్తున్నాడంటే ఏదో పెద్ద ప్లేన్ వేసుకునే వస్తున్నాడు. ఏంటి మామ, పంచాయతీ ఎలా జరుగుతుంది? ఈ రోజుకి ముగుస్తుందంటవా? ఇప్పుడే ఆ విషయం తెలీదు. ఏ నువ్వెళ్ళలేదు? ఎందుకురా మామ, మనం అక్కడికి వెళ్తే అనవసరంగా అందరి మీద అరిచి గొడవపడి మన వల్ల వాళ్ళకి అనవసరంగా కోర్టులు, కేసులు. రేయ్, ఎటు వెళ్ళిపోయాడు వీడు? అందరికీ తెలిసిపోయింది నా గురించి. ఛీ! అయ్యా, మీ సమస్యలు తర్వాత చూసుకోండి. ముందు పంచాయతీ సమస్య గురించి మాట్లాడండి.
చుట్టూ ఉన్న గ్రామాల ఎద్దులన్నిటినీ కలిపి నిర్వహిస్తేనే కదా సమస్య అవుతుంది. ఏ పెద్ద మనిషి, పందెం కట్ట చిన్నదై ఉండడం వల్లే ఎద్దులు ఆ మాత్రం ఎగరకుండా మేము కంట్రోల్ చేసుకుంటా పోతా ఉన్నాం. అది తెలుసుకోవయ్యా ముందు. ఒకసారి బరిలో దిగిన ఎద్దు అక్కడక్కడే ఒకే చోట తిరుగుతూ ఉంటే అప్పుడు దాన్ని పట్టుకున్న వాడారు అసలైన మగాడు. ఏందయ్యా మాట్లాడేది ఆ? వీళ్ళందరికీ మాట్లాడే అవకాశం ఇస్తే చాలు. పందెం కొట్లలో కూడా పార్ట్నర్ అవ్వాలని చూస్తారు. ఒక్క ఎద్దును పట్టుకొని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారే. 10 ఎద్దులు పట్టుకున్న నేను పోటీలు నిర్వహించలేనా? ఊర్లో ఎక్కువ ఎద్దులు ఉన్నాడు, ఎక్కువ మంది పెళ్ళాలు పెట్టుకున్నవాడు జల్లికట్టు నిర్వహించడం. దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. ఏదైనా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారా? మాటలు తిన్నగరానే. ఏయ్, ఆగో. ఏయ్, వాళ్ళంతా అక్కడ మాట్లాడుతుంటే వీడెక్కడ చూస్తున్నాడు? వచ్చినప్పటి నుంచి పడుకున్నాడు ఏంటి? ఏం చేస్తున్నాడు చూద్దాం. ఏం మాట్లాడుతున్నారా? మాటలు తిన్నగరానే. ఏయ్, ఆగో. ఆగండయ్యా. ఏయ్ ఆపండి. మీలో మీరు ఇన్ని గొడవలు పడుతున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు జల్లికట్టు జరగలేదు. మీరెవ్వరూ జరపాల్సిన అవసరంలా, నేనే జరుపుతా. అనుకున్నా అడి తిరిగి ఇక్కడికే వస్తావా? మీరేమైనా చేసుకోండి, ఈ సంవత్సరం పందెం మాత్రం మేమే కాస్తాం. ఇది మేము చూసుకుంటాం. ఏంటి నువ్వు చూసుకునేది? ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. ఎంత ధైర్యం ఉంటే అయ్యగారికి సమాధానం చెప్తారా? ఈ అంతు చూస్తారా? ఆగయ్యా. ఆగండి ఆగండి ఏయ్, ఆగండి అయ్యా. ఏయ్, ఆగండ్రా. ఆగండి. ఏయ్, ఆగండ్రా. తన నాన్నగారు ఉన్నంత వరకు అన్ని ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు ఆయన కొడుకు వచ్చి చేస్తా అంటున్నాడు. చేయనివ్వండి, చేయి బాబు. చాలేవయ్యా, తండ్రి తర్వాత కొడుకు అని రాజకీయాల్లో ఓకే, అన్నిటికీ సరికాదు. ఏం తమ్ముడు, నారు పోసేటప్పుడు నోరు మూసుకుని ఊరు ఖాళీ చేసి మొత్తం వెళ్ళిపోయి ఇప్పుడు పైరు కోసేటప్పుడు కరెక్ట్ గా వస్తారా? ఎంత ధైర్యం ఉంటే అయ్యగారికి సమాధానం చెప్తారా? ఎక్కువ ఈ అంతు మాట్లాడండి చూస్తారా? ఎవరు? ఏయ్ అందరూ ఆగండి ఆగండి. ఏయ్ ఆగండి ఆగండి. ఎందుకు అందరూ గైగైమని అరుస్తారు? ఒక మాట చెప్తే వినండి. అందరూ మంచిగా పోటీ నిర్వహిద్దాం, లేదంటే ఎవరికి వారే పోటీ చేద్దాం. అదేదో మీరే నిర్ణయించుకోండి. గుళ్ళో జాతర, జల్లికట్టు ఊరు కలిసిమెలిసి ఉండడానికే. మధ్యలో వచ్చిందే కదా ఈ కులం కట్టుబాట్లు. ఊరిని ఒక తాటిపైకి తీసుకురావడమే మా నాన్న ఆశ. ఈ సంవత్సరం మా నాన్న ఆశపడ్డట్టే నేను జల్లికట్టు నిర్వహిస్తాను. వీలైతే మీరందరూ సహకరించండి, లేదంటే తప్పుకుని వేడుక చూడండి. ఒక చావుతో నిలిచిపోయిన జల్లికట్టు మరో చావుతో మళ్ళీ కొనసాగుతుంటే నేను చావడానికైనా రక్త మాంసాలతో అన్ని సమానంగా ఉన్న మనుషుల్ని ఓటుకి నోటు పేర్లతో విడగొట్టేశారు. మనల్ని విడగొట్టిన వాళ్ళంతా బెంచ్ కార్లు తిరుగుతుంటే మనం మాత్రం ఎందుకు కొట్టుకు చేస్తున్నాం? ఇంకా ఇలా మాట్లాడితే మనల్ని పిచ్చోళ్ళు అంటున్నారు కదా. ఈసారి ఏదేదైనా సరే జల్లికట్టు మాత్రం మనమే జరిపిద్దాం. ఓకే, అలాగే చేద్దాం మామా. సరే మామా, నేను వెళ్తాను. రేపు కలెక్టర్ని కలవాలరా, అందరు రెడీగా ఉండండి. సరే, అలాగే. సరే మా. ఏంట్రా ఇటువైపు రోడ్డు మార్చారు? రోడ్ రిపేర్ చేస్తున్నట్టున్నారా, ఈ లెఫ్ట్లో పోనీ. ఇంకేం దారుంది? సరే. ఏంట్రా మావా, ఇక్కడ కూడా అడ్డుపడేశారు. తప్పుకోరా. చాలా బరువు ఉందిరా. బండ్లు కూర్చోరా.